ఓవైపు హైదరాబాద్ లో రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుండగా మరోవైపు ట్రాఫిక్ జామ్ తో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గచ్చిబౌలి నానక్రామ్గూడలో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓవైపు హైదరాబాద్ లో రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుండగా మరోవైపు ట్రాఫిక్ జామ్ తో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గచ్చిబౌలి నానక్రామ్గూడలో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? ప్రస్తుతానికి ఎలా ఉంది సిచ్యువేషన్? ప్రస్తుతానికి ట్రాఫిక్ కి సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఇటు వాహనాలను ముందుకు పోలించే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ఈ గచ్చిబౌలి నుంచి నానక్రామ్ కూడా వెళ్లే వైపుతో పాటు తర్వాత నానక్రామ్ నుంచి గచ్చిబౌలి వెళ్ళేటటువంటి రూట్ మొత్తం 2 వైపులా కూడా పూర్తి స్థాయిలో వాహనాలతో నిండిపోయిందంటూ చెప్పుకోవచ్చు. కిలోమీటర్ల మేర వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి. వాహనాల రాకపోకలు కూడా తీవ్రమైనటువంటి అవాంతరాలు ఎదురవుతూ ఉన్నాయి. స్లోగా వాహనాలు కదులుతూ ఉన్నట్టుగా కూడా ప్రజెంట్ తెలుస్తోంది. ఇంకా ట్రాఫిక్ మొత్తం క్లియర్ అవడానికి మరి కాస్త సమయం కూడా పట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అయింది. ఆ వెహికల్ బ్రేక్ డౌన్ వల్లనే ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెప్తూ ఉన్నారు. రోడ్డు కడ్డంగా భారీ వాహనం బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఆ వాహనాన్ని పక్కకు తొలగించేటటువంటి ప్రయత్నం ట్రాఫిక్ పోలీసులు చేస్తూ ఉన్నారు. సో రోడ్డు మధ్యలోనే ఈ వాహనం బ్రేక్ డౌన్ కావడంతో ఇటు వచ్చిపోయేటటువంటి వాహనాలకు సంబంధించినటువంటి రాకపోకల మీద ఇది ప్రభావం చూపించింది. సో అందులో భాగంగానే ట్రాఫిక్ జామ్ అయిందంటూ కూడా ప్రజెంట్ ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే వాహనాలను నెమ్మదిగా ముందుకు పోనిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేటటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఇక ఆఫీసులకు వెళ్లేటటువంటి వారు కావచ్చు, లేకపోతే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, తీవ్రమైనటువంటి ఇక్కట్లను ఎదుర్కొన్నారు. సరిగ్గా ఆఫీసులకు వెళ్లేటటువంటి సమయం 9:30-10 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ ట్రాఫిక్ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. సో అప్పటి నుంచి కూడా ఈ ట్రాఫిక్ అలాగే కొనసాగుతుంది. సో ఆ సమయంలో ఆఫీసులకు వెళ్లే వాళ్ళు లేకపోతే వ్యక్తిగత పనుల కోసం రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి అవస్థలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు. వాహనాలు అయితే ప్రజెంట్ నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. కేవలం ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అవడం వల్లనే ఈ మొత్తం ట్రాఫిక్ జామ్ కారణమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే కాకుండా ఇటు వైపు గ్లోబల్ సమ్మిట్ నడుస్తోంది, మరోవైపు గ్లోబల్ సమ్మిట్ కూడా అటువైపు నుంచి వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఆ తర్వాత ఐటీ ఎంప్లాయీస్ కూడా అక్కడ ఐటీకి సంబంధించినటువంటి కార్యాలయాలు కూడా పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ కూడా విధులకు వెళ్ళేటటువంటి సమయంలోనే ఈ ట్రాఫిక్ జామ్ అయింది. సో అందరూ కూడా తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ప్రజెంట్ ట్రాఫిక్ ని క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే ట్రాఫిక్ పోలీసులు చేస్తూ ఉన్నారు. నవీన్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.